దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృప వలన ఈ సాయంత్రం వేళ ఆయన స్తుతించే భాగ్యం దేవుడు మనకిచ్చాడు. ప్రభునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యము వింటుండగానే పరీక్షించుకోండి. ఈ వాక్యం మీ హృదయ అంతరంగంలో తగులుతుంది, అంటే గుచ్చుకుంటుంది. గుచ్చుకున్నప్పుడు వాక్యం అంతరంగంలో గుచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా పశ్చాత్తాపం వస్తుంది. మీరు వింటుండగానే దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు. ఒకవేళ మంచం మీద ఉన్నవారైనా దేవుడు లేపటానికి సమర్థుడు. ఒకవేళ అనేకమైన శరీర సంబంధమైన వ్యాధుల చేత బాధల చేత బాధపడుతున్నారేమో, దేవుడు మిమ్మల్ని బాగు చేయగలిగిన సమర్థుడు. నమ్మి ఈ వాక్యం వింటూ ఉండండి. మీ జీవితాల్లో అద్భుతాన్ని దేవుడు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ ఇంకో అబ్బాయి ఉండాలి కదా, తొందర రమ్మను. అబ్బాయి బయట ఉన్న లోపల రండి. కార్యక్రమం వచ్చినప్పుడు బయటకు వెళ్ళొద్దు, నాకు నడిపింపు పోతుందని ఎన్నోసార్లు చెప్పాను. వచ్చింది ఎందుకు? దేవుని మందిరానికి కదా, వాక్యం వింటానికి కదా. చక్కగా వాక్యం వినండి. ఒకసారి కేకే అబ్బాయి రమ్మని చెప్పు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 11వ అధ్యాయము యోహాను సువార్త 40వ వచనం. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని కన్నులు పైకెత్తి నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నామని, నీవు నన్ను పంపితువని చుట్టూ ఉన్న నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ. మహాపరిశుద్ధుడా, ఈ వాక్యము బయటికి వెళుతుండగా ఈ వాక్యములో ఉన్న దైవశక్తి, పరిశుద్ధాత్మ శక్తి ప్రజలను తాకును గాక. ఆత్మరూపుడా, ఆత్మనాథుడా, దివ్యతేజుడా, దైవాత్మ, పరిశుద్ధాత్మ, జ్ఞానాత్మ, జీవాత్మ తండ్రి, ప్రతి విధమైన దయ్యపు దురాత్మలను, దయ్యపు ఆత్మలను మీ వాక్యము చేత మీరు లయపరుస్తున్నందుకు స్తోత్రం. నా కన్న తండ్రి, చీకటి శక్తుల మీద శక్తి కలిగిన, అధికారం కలిగిన దేవా, మీకే స్తోత్రం. నా నాయనా, మీరు చూచిన ఎడల అవి పారిపోతాయి, మీ మాట వింటే అవి పారిపోతాయి. ఈరోజు ఏ కుటుంబాల్లో దూరి గలిబిలి చేస్తున్నాయో నా నాయనా, వాటిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాను. వాటి ప్రభావాన్ని విరిచివేస్తున్నాను.
కుటుంబాల్లో నెమ్మది లేకుండా చేస్తున్న అపవాది శక్తులారా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని గద్దిస్తున్నాను తండ్రి. మీరును వాటిని గద్దిస్తున్నందుకు స్తోత్రము నాయన. వాక్యమునిచ్చిన వారిలో ఎవరైనా అనారోగ్యపు పరిస్థితులు ఉన్నారేమో, ఇప్పుడే ముట్టండి, దైవిక స్వస్థత ఇచ్చేయండి, మీ కృపలో భద్రపరచమని నాయన. మీరు భూమి మీద జరిగించిన ఈ అద్భుతాలు ఇప్పటికీ చేయగలిగిన సజీవుడవే కాబట్టి మీ కార్యం జరిగించండి, మీ కృపలో భద్రపరచండి. ఎవరికి ఏ మేలు కావాలో, ఎవరికి అయ్యా ఏ సహాయం కావాలో మీరే సహాయం చేయండి. నీ దాసును మరుగుపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. సరే, ఇక్కడ ఈ సంఘటన మీకు తెలుసు. లాజరు చనిపోయాడు. యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత సమాధి కూడా అయిపోయింది. 4 రోజుల తర్వాత ప్రభు వచ్చారు. వినండి, ఈ వాక్యం మీకు తెలిసి ఉండొచ్చు, కొత్తగా ఈరోజు వాక్యము వింటూ ఉండొచ్చు. దైవ శక్తి నూతనంగా మిమ్మల్ని తాకుతుంది. వాక్యము ఎప్పుడు కొత్తదే. దేవునికి స్తోత్రం. వాక్యపు శక్తి క్రొత్తదే. కాబట్టి ఆనాడు యేసు ప్రభువారు చేసిన ఆ అద్భుత కార్యపు శక్తి ఈరోజు ఈ ప్రాంతంలో ప్రవహిస్తుంది అని నేను నమ్ముతున్నాను. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి లాజరు చనిపోయి సమాధి చేయబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. వచ్చిన తర్వాత మార్త అంటది, ఏమంటది? అయ్యా, నీవు గనక ఉంటే మా తమ్ముడు చనిపోయేవాడు కాదు అంటది. అప్పుడు ప్రభు అంటాడు, మార్త, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకటే, నమ్ముతూ ముందుకు వెళ్ళాలి. మీకు కొంచెం ఒక మాట చెప్పి ముందుకెళ్తాను. మీకు తెలిసిన ఒక అధికారి, ఆ అధికారిని మీరు నమ్మారు. లేక ఒక ప్రెసిడెంట్ గారు అనుకోండి, ప్రెసిడెంట్ గారు మీకు బాగా తెలుసు, మీరు అతను నమ్మారు. నమ్మిన తర్వాత ఏదైనా ఇబ్బంది మీకు వస్తే ఎక్కడికి వెళ్తారు? మొదట ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్తారు, లేక అధికారి దగ్గరికి వెళ్తారు. ప్రెసిడెంట్ గారి దగ్గర వెళ్లకుండా ఊరు మొత్తం తిరుగుతూ నాకు ఆ ప్రెసిడెంట్ గారు తెలుసు, నాకు ఆ ప్రెసిడెంట్ గారు తెలుసు అని అంటం వల్ల ప్రయోజనం ఏంటి? ఎప్పుడు ప్రయోజనం దొరుకుతుందంటే ఆ ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి సమస్యను మనం విన్నవించుకున్నప్పుడు ఖచ్చితంగా అలాంటి వారికి మేలు జరుగుతుంది. ఇక్కడ కూడా అదే, యేసు ప్రభుని నేను నమ్ముకున్నాను, యేసు ప్రభు నాకు తెలుసు అని ఊరు మొత్తం చెప్పుకోవటం వల్ల ప్రయోజనం లేదు. కానీ నీలో నుండి ఒక నూతన విశ్వాసం పుట్టాలి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు మార్తకు అదే నేర్పిస్తున్నాడు. ఏమని నేర్పిస్తున్నాడంటే, మార్త, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావు. దేవునికి స్తోత్రం. మహిమ చూడాలంటే ఏం చేయాలి? నమ్మాలి. అద్భుతం జరగాలంటే నమ్మాలి. పరలోకములో ఉన్న ఆ దైవ శక్తి మన దగ్గర రావాలంటే నమ్మాలి. మొదట మనం నమ్మాలి. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఆ మాట ఉంది కదా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఈరోజు ఏ పరిస్థితుల్లో నీ వాక్యం వింటున్నా, ఏ అనారోగ్య పరిస్థితుల్లో దయ్యపు శక్తుల చేత పీడింపబడుతూ వాక్యం వింటున్నా, నమ్ము. నీకు ఉన్న రోగము కంటే దేవుడు గొప్పవాడు. ఆమె చెప్పండి. నీకు ఉన్న వ్యాధి కంటే దేవుడు, నిన్ను పట్టుకొని పీడిస్తున్న దయ్యపు శక్తుల కంటే పరిశుద్ధాత్మ శక్తి గొప్పదని నమ్ము. దేవుడే గొప్పవాడు కదా. అది నువ్వు నమ్మినప్పుడు
ఆ నమ్ముట నీ వలనైతే ఏమన్నాడు ఇక్కడ? వల్ల కావాలంట. నేను కొంతమంది అడిగినప్పుడు అమ్మా నమ్మమ్మ అంటే, నేను నమ్మలేకపోతున్నాను అయ్యగారు, నేను నమ్మలేకపోతున్నాను అయ్యగారు. అద్భుతం చేస్తాడమ్మా, నమ్మమ్మ. ఒక వ్యక్తి, నాకు తెలిసిన వ్యక్తి, తన కుమార్తెకు 24 గంటల పేగుకు పుళ్ళు ఏర్పడ్డాయి. పుళ్ళు ఏర్పడితే డబ్బులు పోగు చేశాడు, అప్పు చేశాడు. ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలి, చాలా పేదవాడు. అయితే హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు వచ్చి ఒకసారి ప్రార్థన చేయించుకొని వెళ్దామని మందిరానికి ఆదివారం వచ్చాడు. ప్రార్థన చేస్తూ దేవుడు ఏం చెప్పాడంటే, ఆపరేషన్ క్యాన్సిల్ అని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటి రిపోర్టు? ఆపరేషన్ చేయాలని రిపోర్ట్ ఆల్రెడీ కలర్ రిపోర్ట్స్ వచ్చింది, పుళ్ళు కూడా పైన కనబడుతున్నాయి. అయితే దేవుడు పలికిన మాట, దైవ సేవకుల నుండి దేవుడు పలికిన మాట, ఆపరేషన్ క్యాన్సిల్ అన్నప్పుడు నేను నమ్మాను. దేవునికి స్తోత్రం. ఆపరేషన్ క్యాన్సిల్ చేసేది మనిషా దేవుడా? మనుషుల వల్ల కాదు కదా. క్యాన్సిల్ ఎట్టవుతుంది? కష్టం. మనుషుల వల్ల కాదు, దేవుని వల్లే అవుతుంది. సరే, వారు వెళ్ళారు. ఇక్కడ దగ్గరలో ఒక హాస్పిటల్ ఉంది, హాస్పిటల్కి మరొక హాస్పిటల్కి వెళ్ళారు. ప్రార్థన చేయించుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏ రిపోర్ట్ వచ్చిందంటే, ఆపరేషన్ అవసరం లేదు అని చెప్పారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థనకు ముందు ఉన్న రిపోర్ట్ ఏమో ఆపరేషన్ చెయ్యాలి అని వచ్చింది. ప్రార్థన చేయించుకొని వెళ్ళిన తర్వాత రెండో రిపోర్ట్ ఏంటి? ఆపరేషను అవసరం లేదు అని వచ్చింది. దేవునికి స్తోత్రం. మరి పుండేమైంది? ఆ 24 గంటల ఆ పేగుకు వచ్చిన పుండు ఏమైంది? దేవుడు బాగు చేశాడు. నేనంటాను, ఇలా దేవుడు తాకి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఒక్కసారి తాకితే, ఆయన తాకిడిలో అద్భుతం జరుగుతుంది. ఆయన ఒక్కసారి తాకితే రిపోర్ట్లు మారిపోతాయి. ఆయన తాకితే నీలో ఉన్న దయ్యపు శక్తులు ఏదైనా గడగడలాడతాయి. ఆయన తాకితే చనిపోయిన వారిని కూడా దేవుడు లేపగలిగిన వాడు. ఆయన తాకితే చనిపోయిన వారిని కూడా దేవుడు లేపుతాడు. వాళ్ళు లేస్తారు, చనిపోయిన వారు కూడా లేస్తారు. అది నమ్మాలి మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక రోజంట ఒక అమ్మాయి ఒక సంఘంలో ఒకళ్ళు, సంఘమంతా వర్షం కొరకు ప్రార్థన చేద్దామని ప్రార్థన చేస్తున్నారంట. వర్షం రావటం లేదు, పంటలు టైం దాటిపోతుందని పాస్టర్ గారు సంఘానికి ప్రకటిస్తే అందరూ కూడా సంఘమంతా వచ్చారంట. ఎందుకు? ప్రార్థన చేయటానికి. అయితే ఒక పాప, చిన్న పాప వస్తా గొడుగు తీసుకొని వచ్చిందంట. ఏం తెచ్చింది? గొడుగు తీసుకొని వచ్చిందంట. ఇప్పుడు కొంతమందికి అంతా అపార్థమే కదా, అదొక హేళనగా ఉంటుంది. అప్పుడు వాళ్ళ కాస్త పెద్దామా, అమ్మాయి అస్సలే వర్షం లేక మనం బాధపడతా ఉంటే గొడుగు తీసుకొని వచ్చావేంటి అని అడిగిందంట. అమ్మా, ఆ చిన్న పాప ఒకసారి పిల్లలు వాళ్ళు పిడుగులు, ఇంకోటి చెప్తున్నా, పిల్లల కళ్ళు సీసీ కెమెరాలు, వాళ్ళు తెలియదులే చూడట్లేదు అనుకోకండి. అయితే ఆ పాప చెప్పిందంట, ఆంటీ మనం ఎక్కడికి వెళ్తున్నామంటే చర్చికి. ఎందుకు వెళ్తున్నామంటే చెప్పు? ప్రార్థన చేయటానికి. ఏం ప్రార్థన అంటే? వర్షం కోసం. అవును, మరి వర్షం కోసం మనం ప్రార్థన చేయడానికి వెళ్తే దేవుడు వర్షం ఇస్తాడు. ఆ వర్షంలో నేను తడవకుండా గొడుగు తెచ్చుకున్నాను. ఈ చిన్న పాప విశ్వాసాన్ని బట్టి ఆమె సిగ్గుపడిందంట. ఈరోజు మనోళ్ళు ప్రార్థన చేస్తున్నారు, కానీ దేవుడు గొప్పవాడని తెలుసు, దేవునికి దేవుని దూతలు ఉన్నారని తెలుసు, దేవునికి ఒక రాజ్యం ఉందని తెలుసు, కానీ వీళ్ళు నమ్మరు. చెప్పండి, ఏ నమ్మరు? నమ్మరు. యేసయ్య రాకడ సూచనలు జరుగుతున్నాయమ్మా, ప్రభుని నమ్మండి, మారుమనసు పొందండి. వేషధారిగా ఉన్న వ్యక్తి మారుమనసు పొందండి అని చెప్తా ఉంటే
ఇంకా టైం ఉంది అంటున్నారు. వాళ్ళు ఏం చేయట్లేదంటే నమ్మట్లేదు. యేసయ్య వస్తాడు, నన్ను తీసుకొని వెళతాడు అని నమ్మట్లా. కాబట్టి ఆ చిన్న పాప ఏం చేసిందంటే విశ్వాసంతో వస్తా గొడుగు తీసుకొని వచ్చింది. వెళతా ఆ వర్షంలో తడకుండా అలా గొడుగు నిలబెట్టి వస్తూ ఉంటే అప్పుడు ఆంటీలు చెప్పారే, అమ్మాయి కొంచెం గొడుగు పెట్టమ్మా అంటే ఇప్పుడు అక్కడ ఆమె ఏమైంది పాప హీరో, విశ్వాసంలో హీరో. నమ్మింది, వర్షాన్ని చూసింది, వర్షంలో తడవకుండా గొడుగు అలా అడ్డుపట్టుకొని వెళతా కొంతమందికి కూడా అవిశ్వాసులకు కూడా గొడుగు పట్టింది. వాళ్ళు సిగ్గుపడి ఉంటారు. నిజమే, మనం ప్రార్థన చేయడానికి వెళ్తాం, కానీ విశ్వాసం లేనిది అద్భుతాలు జరగవు. నమ్మాలి, అంతే. చెప్పండి, నమ్మాలి. ఎవరిని నమ్మాలి అంటే దేవుణ్ణి నమ్మాలి, దైవ శక్తినే నమ్మాలి. అందుకే ప్రభు అంటాడు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. తర్వాత చూడండి 30 వచ్చిన 32 వారు ప్రభువా వచ్చి చూడమని దేవునికి స్తోత్రం, వచ్చి చూడండి అయ్యా అని చెప్పారు. అది చూచినప్పుడు యేసయ్య కన్నీళ్లు విడిచాడంట. దేవునికి స్తోత్రం. మీకు తెలుసా, మనము బాధలో ఉన్నప్పుడు మన కొరకు కన్నీళ్లు విడిచే దేవుడు ఉన్నాడని నమ్మండి. దేవునికి స్తోత్రం. మనం బాధలో ఉన్నప్పుడు ఆ బాధ తీసేయటానికి దేవుడు మనతోనే ఉన్నాడని నమ్మండి. సరే, తర్వాత చదవండి. 39 వచ్చిన ఇప్పుడు అర్థమైందా మీకు? ఇందాక యేసయ్య చెప్పింది సరిపోయింది. నమ్మిన ఎడల దేవుని మహిమను ఎవరు చెప్పారు? ఆ మాట ఎవరికి? మార్తకు చెప్పాడు. ఇప్పుడు మార్తమే కదా మరలా చెప్తుంది. మరేం చెప్తుందా? ఎన్నో వచనది? 39. మార్త చెప్తుంది ఏమని? ప్రభువా, చనిపోయి 4 రోజులైంది, సమాధి ఇప్పటికి వాసన కొట్టునని. అది దేవునికి స్తోత్రం. ఈ విషయం ప్రభువుకు తెలియదా? అతను వాసన కొడతాడని, సమాధి చేసి 4 రోజులని ప్రభువు తెలుసు. కానీ ప్రభు ఏమంటున్నాడంటే రాయి తీసివేయుడి. దేవునికి స్తోత్రం. ఎన్నో వచనం ఉందన్నమాట? 39 వచనంలో రాయి తీసివేయుడి. దేవునికి స్తోత్రం. లోపల చనిపోయిన వ్యక్తికి బయట ఉన్న ప్రభువుకి మధ్యలో ఏముందంటే రాయి ఉంది. ఈ రాయి అడ్డు రాయి. మీకు మాట చెప్తాను. చనిపోయిన లాజరును దేవుడు లేపాడు కదా. చనిపోయిన లాజరును లేపిన దేవునికి ఈ రాయి తీసి పడేయటం పెద్ద లెక్క కాదు. కానీ ఇక్కడ ఒక ఆత్మీయ అర్థం ఉంది. నీకు అద్భుతాలు జరగాలంటే, నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరగాలంటే, నీకు దేవునికి అడ్డుగా ఉన్న ఆ పాపమని, నీకు దేవునికి అడ్డుగా ఉన్న
పాపమనే రాయి తీసివేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. పాపమనే రాయి తీసివేయాలి. మన హృదయంలో కొన్ని రాళ్ళు ఉంటాయి, పాపమనే రాళ్ళు ఉంటాయి. మన జీవితంలో కొన్ని పాపమనే రాళ్ళు ఉంటాయి. కనబడటానికి భక్తులుగా కనబడుతున్నాం, కానీ ఒక్కసారి ఆ పాపమనే రాళ్ళు దేవుడు చూసినప్పుడు చాలా బాధపడతాడు. అసూయ అనే రాయి, తర్వాత ద్వేషము అనే రాయి, ఇంకా దేవుని దూషించే రాయి, ప్రేమించలేని రాయి, క్షమించలేని రాయి. ఇవన్నీ దేవునికి మనకు మధ్యలో ఉన్న రాళ్ళు. ఈ రాళ్లను ఏరి పారేయాలి. ఆమె చెప్పండి, ఎప్పుడు ఏరాలి, ఎక్కడ ఏరాలి? ఇప్పుడు రాయి తీస్తే దేవుడు అద్భుతం చేయడానికి రెడీగా ఉన్నాడు. రాయి దేవుడు తీగలడు, కానీ తీడు. దేవుడు క్రమం కలిగిన వాడు, యేసు ప్రభువారు క్రమం కలిగిన వాడు. ఆ రాయి నువ్వే తీయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ రాయి నువ్వే తీయాలి. నీ నోటితో ఒప్పుకోవాలి, ప్రభువా ఈ రాయి నాలో ఉంది అని ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. నేను ఒక భక్తుడి గురించి విన్నాను, ప్రభువా నా దేశాన్ని మార్చు, అది నా దగ్గర నుంచే ప్రారంభించానంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చెప్పాడు, ఏం ప్రార్థన చేశారు? నా దేశాన్ని మార్చయ్యా, ఆ మార్పు నా యుద్ధ నుండే ప్రారంభించు. అంటే ముందు నన్ను మార్చు. దేవునికి స్తోత్రం. అంటే దేవునికి మనకు మధ్యలో ఉన్న ఆ రాళ్ళు ఉంటాయి, దేవునికి అడ్డుగా ఉన్న రాళ్ళు చాలా ఉంటాయి. అవి ఏరి పారేయాలి, తీసి పారేయాలి. ఎలా తీసేస్తాను చెప్పండి? ఎప్పుడు ఏరాలి అవి? ఒక్కసారి మనకు కనబడవ రాళ్ళు. వాక్యము మాట్లాడుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. లేక ఒక ఆత్మీయులకు మన లోపల ఉన్న దేవునికి అడ్డున్న రాళ్ళు కనబడతాయి. ఎవరికి? ఆత్మీయులకు. అంతకుముందు ఒక 20 సంవత్సరాల క్రితం అయితే, సోదరి నేను ఎలా ఉన్నాను, నా భక్తి ఎలా ఉందండి, శ్రీకాకుళం తబిత నాకు బాగా ఆ మాట నచ్చింది. అయ్యగారు నన్ను తిట్టండి అయ్యగారు, ఏ లోపం ఉంటే చెప్పండి అయ్యగారు అంటది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజా వద్దు, చెప్పొద్దు. నేను మహాభక్తుడిని, నేను మహాభక్తురాలని. లోపల చాలా రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళు ఎవరికి తెలుసు? ఇంట్లోకి తెలుసు, తర్వాత ఆత్మీయులకు తెలుసు. నేను ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళాను. సోదరి భర్త ఏం చెప్తున్నాడంటే, అయ్యా మా ఆవిడ మందిరానికి వస్తుంది ప్రతి వారం. అంటే నన్ను చాలా బాగా పాడుతుందండి పాటలు అన్నాను. చాలా బాగా పాడుతుందండి పాటలు అంటే ఆయన అన్నాడు, ఏమనుకోకండి, ఆయన అన్నాడు, సాయంత్రం 7 గంటలకు వచ్చి చూడండి, మా ఆవిడ నిజ స్వరూపం నీకు తెలిసిద్ది అన్నాడు. ఎప్పుడంట? ఇలాంటి నటించే వాళ్ళు చాలామంది ఉన్నారు. నటించడం వల్ల ఉపయోగం ఏంటి చెప్పండి? ఎందుకు నటిస్తున్నారు వాళ్ళు? నా రాళ్ళు తెలిసిపోతాయేమోనని. ఇప్పుడు రాళ్ళు లోపల ఉంచుకుందామా, బయటపడేద్దామా? ఈ మధ్య ఎవరు అడుగుతున్నారు, అయ్యా ఏమన్నా 4 రాళ్ళు వెనకేసుకున్నావా అన్నారంట. 4 రాళ్ళు వాళ్ళు చెప్పడం వాళ్ళు చెప్తున్నారు, 4 రాళ్ళు వెనకేసుకున్నావా అని. అంటే అర్థం ఏంటి? ఏదైనా డబ్బు సంపాదించుకున్నావని. ఈయన అంట కిడ్నీలో వెనక రాళ్ళు ఉన్నాయనా అంటే ఆయన. కాబట్టి మనము ఈ భూమి మీద రాళ్లను మనమే తీసేయాలి. ఆమె చెప్పండి. మీకు తెలుసు కదా, అబ్బాయికి తెలుసు, అడవి ప్రాంతంలో ఒక విత్తనం విత్తాలి అంటే, సాగు చేయాలంటే ముందేం చేయాలి? అడవి పొలం ఉంటుంది, చాలా బీడు బారి ఉంటుంది. ఆ పొలంలో విత్తనం వేయాలంటే ఎన్నిసార్లు వేయాలరా? సరిపోదు. వ్యవసాయం చేసే వాళ్ళని అడగండి, నిలుసాలు. ఎందుకంటే మేము కూడా వ్యవసాయం చేశాం కాబట్టి నాకు కొంచెం గుర్తు. నిలుసాలు, అడ్డసాలు, మూలసాలు, ఎన్ని మూలలు ఉంటే ఆ మూలసాలు. ఇలా ఎందుకు దున్నుతావు అని ఒక వ్యక్తిని అడిగాను నేను.
అడిగితే, అయ్యా నిలువుసాల్లో రాని రాళ్ళు, అడ్డసాల్లో రాని రాళ్ళు మూలసాల్లో లేస్తాయి, బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు చిన్న చిన్న రాళ్ళు అయితే వదిలేస్తాం, మరి రేపు ఇత్తనామోను అణిచివేసే రాళ్ళు ఉంటే తీసి బయట పడేస్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి. రాళ్ళు తీసే కొద్దీ పొలము మెత్తనవుతుంది. ఏ విత్తనం వేసినా ఆ పొలము మొలిచే పొలంగా ఉంటుంది, మంచి పంట ఇచ్చే పొలంగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తున్నాను, మనలో రాళ్ళు ఉన్నాయా లేవా అని పరీక్షించుకోవాలి. ఎవరికి తెలిసింది? మనకి తెలిసింది. మన జాతకం ఎవరో అడగవసరంలా, మన జాతకం మనకు తెలీదా ఏంటి? నిజంగా చెప్తే వాళ్ళ రాని మనం ఇటు నిజం చెప్తే, ఇప్పుడు జాతకం అక్కడ చెప్తుంటారు కదండి, చెప్తా ఉంటే ఆ జాతకంలో అవతల వ్యక్తి చెడ్డవాడని తెలిసినా వీడేం చెప్పాలి? మంచిగా చెప్పాలి. మంచిగా చెప్పినప్పుడు అవతల వ్యక్తిని తృప్తిపరచగలడు. లేదు నువ్వు ఇలాంటి వాడి, నువ్వు అలాంటి వాడు అనుకో, అసలు దగ్గర కూడా రాలేడు. ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నేను మీ దగ్గరకు వచ్చి కార్యం చేయాలంటే, నేను మీకు సహాయం చేయాలంటే, మీరు రాళ్ళు తీసివేయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాయి దేనికి గుర్తుంటే దేవునికి మన మధ్యలో ఉన్న పాపాలకు గుర్తు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేని గుర్తు? పాపాలు ఉంచుకుందామా తీసేద్దామా? దేవుడేం మాట్లాడుతుందంటే, అతిక్రమములు దాచిపెట్టువాడు, అవి రాళ్ళు, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరమును పొందును. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇంకోటి మీకు ఒక మాట చెప్తున్నాను, రాళ్ళు, నా హృదయం నుండి రాళ్ళు, నా జీవితంలో రాళ్ళు, నా మనసులో రాళ్ళు, భక్తిలో రాళ్ళు, భక్తిలో వచ్చి పడతాయి కొన్ని రాళ్ళు, అవి మన భక్తిని అణిచివేస్తాయి. ఆ రాళ్ళు తీసేయాలంటే ఏం చేయాలంటే, పని చేయటం ఆపాలి. ఏంటది? ఒకవేళ సావుకులైతే సావు చేయటం ఆపాలి. ఎన్ని రోజులు? రాళ్ళు మొత్తం పోయేదాకా ఆగాలి. 2 రోజులు 3 రోజులు ఉపవాసం ఉండాలి. అవతల వ్యక్తిలో ఉన్న రాళ్ళు ఏరకముందు మన లోపల ఏమేమి రాళ్ళు ఉన్నాయో ముందు ఏర్పడేయాలి. బైబిల్లో మాట ఉంది కదా, ఎదుటివాడి కంటిలో దూలం ఉంచుకొనేంట నీ కంట్లో నలుసుందిందంట. వేషధారి అంటాడు ప్రభు అలాంటి వాళ్ళని. ఎవరు? వేషధారి. కాబట్టి 3 రోజులు పని చేయకుండా, సేవకులైతే సేవ చేయకుండా, విశ్వాసులైతే కనిపెట్టి, ప్రభువా నా లోపం ఏంటి చెప్పండి అయ్యా, ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందయ్యా అని ప్రభుని గోజాడండి, అడగండి. లేకపోతే ఎవరైనా ఆత్మీయులను అడగండి, మీ పాస్టర్ గారిని అడగండి, మీకు విశ్వాసం అడగండి, సోదరి నేను ఆత్మీయంగా ఉన్నానా, లేక లోకస్తురాలాగా బ్రతుకుతున్నానా, నాకు చెప్పమ్మా అని అడగండి. నిజంగా చెప్తారు. వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళ మీదకి వెళ్ళకండే. ఇప్పుడు ఎందుకు చెప్పరంటే, చెప్తే ఏమవుతుందని భయం. ఇప్పుడు ఈరోజు ఎలా ఉన్నాయంటే, నేను భక్తుడిని, నేను భక్తురాలని అని చెప్తే వీళ్ళకి ఉబ్బిపోతారు బెలూన్లాగా. అసలు పాట పాడలేదమ్మా ఉంటే మూతి పుడుచుకుంటారు. వాక్యం బాగలేదు, వాళ్ళు వాక్యం బాగలేకపోవటమా? అసలు కొద్దిగా జ్ఞానం ఉందా? వాక్యం బాగలేదట. వినండి, వాక్యం బాగలేకపోవడం ఏంటి? వాక్యం ఎవరు? దేవుడు కదా. దేవుడు బాగలేదని చెప్పడం ఏంటి? అజ్ఞానం, మూర్ఖత్వం కదా. కాబట్టి నేను పాడలేదు, దేవుడు పాడిచ్చాడు. నేను వాక్యం చెప్పలేదు, దేవుడు వాక్యం చెప్పాడు. మీకు తెలుసా, మనము వాక్యం చెప్తే ఎవరిలో మార్పు రాదు. దేవుడు మనలో ఉండి వాక్యం చెప్తే అక్కడికక్కడే పశ్చాత్తాపపు ఆత్మను పరిశుద్ధాత్మ దేవుడు పుట్టించగలడు. యేసు నా రక్షక అని ఒప్పించే ఆత్మ అక్కడ పనిచేస్తాడు. యేసు నా దేవుడు అని ఒప్పుకునే ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ పుట్టిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి
రాళ్ళు ఏరే పని పెట్టుకోండి. చెప్పండి, రాళ్ళు వేసే పని చేయకండి. వాళ్ళు బాగా భక్తులు. రాళ్ళు వేయవద్దు, రాళ్ళు వేయొద్దు. రాళ్ళు ఎవరిని వేస్తారు చెప్పండి? రాళ్ళు దేని గుర్తుంటే నిందలకు, అవమానాలకి, బాధ పెట్టే వారికి రాళ్ళు వేస్తారు. స్టెఫెన్కి రాళ్ళు వేశారు. రాళ్ళు వేసినా స్టెఫెన్ ఏం చేశాడంటే వారిని క్షమించాడు. దేవునికి స్తోత్రం. రాళ్ళను స్వీకరించకండి. మళ్ళా చెప్తున్నా, రాళ్ళను స్వీకరించవద్దు. రాళ్ళను స్వీకరిస్తే లోపలికి వచ్చి పడతాయి. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయలేవు. ఆమె రాయి వేసింది, ఆయన రాయి వేసాడు. ఆ రాయి లోపల పెట్టుకుని రాళ్ళ గురించి ఆలోచిస్తుంటారు. ఇంకో రాయి పడుద్ది, అది లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వీళ్ళు ప్రార్థన చేయడం మానేస్తారు. ఏం చేస్తారు తెలుసా? రాళ్ళ గురించి ఆలోచిస్తారు. వీళ్ళకి రాళ్ళు ఎక్కువైపోతాయి. రాళ్ళు ఎక్కువైపోతే ఏమవుతుంది? మన ఎవరో ఒక పిల్లడికి కిడ్నీ పరీక్ష చేస్తే రాయి ఉందంట. ఎక్కడుందంటే ఆ యూరిన్కి వెళ్ళే ఆ ప్రేగు ద్వారంలోనే రాయి ఉందంట. ఇప్పుడు ఏం చేయాలి? ఆ రాయిని తీసివేయాలి, లేకపోతే ప్రమాదం కదా. ఏదో ప్రయత్నం చేసి రాయి తొలగించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి రాళ్ళను తీసేయటానికి ఒక టైం తీసుకోండి. ఉపవాస ప్రార్థన పెట్టుకోండి. ఒక టైం తీసుకొని మోకరించి ప్రార్థన చేయండి. నేను ఇలా ఉండకూడదు, ఒక ఆత్మీయుడిగా, ఒక ఆత్మీయురాలుగా నేను ఉండాలి అని తీర్మానం చేసుకోండి. మీకు ఒక మాట చెప్తున్నాను. ఒక వ్యక్తి చెప్పిన మాట మీకు చెప్తాను. ఆయన ఏమంటాడంటే, పాతకాలంలో సైకిల్ ఉండేవి కదా, నెలకొక రోజు ఆ సైకిల్ని బాగు చేసే షాప్ ఆయనకి ఇచ్చేవాడంట. ఏం రోజులు? నెలకొక రోజు. ఎందుకు అలా ఇస్తావంటే, ఇవాళ నా సైకిల్తో పని ఉన్నా బయటికి తీసుకెళ్ళను, ఆయన దగ్గర తీసుకెళ్ళాలి. ఎవరి దగ్గరికి? బాగు చేసి ఆయన దగ్గర తీసుకెళ్ళాలి. ఆయన ఏం చేస్తాడా తెలుసా? శుభ్రంగా దాన్ని చూసి సుత్తి దెబ్బలు వేస్తాడు. ఎక్కడైనా స్టక్ అయితే ఆయిల్ పోస్తాడు, పంచర్ అయితే పంచర్ వేస్తాడు. మన సైకిల్ గురించి అంత బాధ్యత తీసుకుంటే మన ఆత్మీయ జీవితం, మన భక్తిలో ఏమైనా రాళ్ళు వచ్చి పడ్డాయేమో, మరి ఈ రాయి ఎప్పుడు తీస్తావు? ఆ రాళ్ళు ఎక్కువైపోతే ఇంకా నువ్వు కనబడకుండా పోతావు కదా. ఆ రాయిని తీసివేయండి. ప్రభు అది అంటున్నాడు, రాయిని తీసివేయండి. వాస్తవంగా ఈరోజు నేను ఈ వాక్యం చెప్పాలనుకోలే, ఇంకో వాక్యం చెప్దాం అనుకున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఇలా నడిపిస్తున్నాడు. ఈ వాక్యాన్ని స్వీకరించండి. అయితే అక్కడ రాయి తీసేశారు. రాయి తీసిన తర్వాత యేసు ప్రభు వారు చదవండి ఇప్పుడు 41 వచనం. 41. యేసు కన్నులు పైకెత్తి, దేవునికి స్తోత్రం చెప్పండి, రాయి తీసివేశారు. ఆమె చెప్పండి, రాయి తీసివేశారు. ఈరోజు వాక్యం వింటున్న మీరు రాళ్ళు తీసేయబోతున్నారు. రాళ్ళు గనక తీయకపోతే దేవుని శక్తి మీ దగ్గరకు రాదు. రాయి అనగా ఏంటది? పాపం. చిన్న పాపి పెద్ద పాపం లేదు. పెద్ద రాయి చిన్న పాపం పెద్ద పాపం లేదు. పాపి అంటే పాపియే, పాపం అంటే పాపమే. బైబిల్ లెక్క ప్రకారం పాపం అంటే నిర్వచనం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే. ఏమి చేయమన్నాడో అది చేయకపోవటం పాపం, ఏం చేయవద్దన్నాడో అది చేయటం పాపం. కాబట్టి ఆజ్ఞ అతిక్రమిస్తే అది పాపం. వాళ్ళు రాయి తీసివేశారు. వెంటనే ప్రభువు అక్కడ పనిచేయటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడ ప్రభు యాక్టివ్గా ఉన్నట్టు కనబడుతుంది. అక్కడ చాలామంది ఏం చేస్తారు తెలుసా? ప్రభువా నేను పాపిని అని పాడతారు. పాపి ఏం చేస్తాడు? పాపి పాపమే చేస్తాడు. పాపిని నువ్వు పాట పాడితే నువ్వు అలాగే పాపిగా ఉంటావు. నేను పరిశుద్ధుడిని. ఎప్పుడన్నా నేను ప్రార్థన చేసేటప్పుడు, నేను పాపిని అయితే నా దేవుడు పరిశుద్ధుడు, పాపి ప్రార్థన వినడంట బైబిల్ లెక్క ప్రకారం. పాపుల మనవి ఆయన
వినడు. మరి పాపి పాపి అని పాట పాడితే ఇప్పుడు దాకా బాప్తిజం తీసుకొని ఎన్నో సంవత్సరాలు అయింది, అదే పాట పాడుతున్నావు. మరి రాయి తీసివేయలేదా? పాపమని రాళ్ళు తీసివేయలేదా? అంటే ఈ పొలము బాగవ్వలేదా? నీ హృదయం అనే పొలము బాగవ్వలేదా? నీ జీవితం అనే పొలము బాగవ్వలేదా? నీ హృదయం అనే పొలము బాగవ్వలేదా? బాగైతే ఏం చెప్పాలంటే, నా హృదయం బాగైంది. దేవునికి స్తోత్రం చెప్పండి. నా జీవితం బాగైంది, నా బ్రతుకు బాగైంది, నా మాట బాగైంది. ఇప్పుడు బాగైన పొలాన్ని కూడా బాగలేదు. ఇప్పుడు కొంతమంది ప్రార్థన చేస్తారండి, చాలా బాధ వేస్తుంది. నేను చెత్త లాంటి దాన్ని, నేను పురుగు లాంటి వాడిని, నేను కుక్క లాంటి దాన్ని, నేను పెంట లాంటి దాన్ని, చీ 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 చీ. ఈ ప్రార్థన సరైన ప్రార్థననా? ఇప్పుడు నీ పిల్లవాడు నీ దగ్గరకు వచ్చి, నానా నేను చెత్త, నేను పెంట, నేను ధూళి అనంటే వాళ్ళకి ఏమనిపి కొట్టాలనిపిస్తుంది. రే నేనురా, నీ డాడీని రా. మరి దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవా నేను పెట్ట, నేను చెత్త, నేను ధూళి అని అంటే ఆయన భలే భలే అంటాడా? బుద్ధి లేనివాడా, జ్ఞానం లేనివాడా? నేను పరిశుద్ధుడిని, నీవు పరిశుద్ధుడివే. ఒకవేళ ఇంకా పరిశుద్ధంగా లేను అని అనిపిస్తే, నీ మనసుకు అనిపిస్తే మోకాళ్ళండి 3 రోజులు ప్రకటించుకో, 1 రోజు ప్రకటించుకో. నీ రాళ్ళు ఏరిన దాకా ఎవరికి ప్రార్థన చేయొద్దు. నీ రాళ్ళు ఏరిన దాకా ఏకాంతంగా ప్రార్థన ఉండిపో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వింటున్నారా? రాళ్ళు తీసివేసిన తర్వాత ఆ సంతోషం వేరు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నాలో రాయి లేదు, ఇప్పుడు నాలో రాళ్ళు లేవు అంటే అర్థం ఏంటి? పాపాలు లేవు, అన్నీ తీసివేశా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎవరున్నారంటే పరిశుద్ధాత్మ శక్తి. ఆమె చెప్పండి. ఇప్పుడు నాలో ఏముందంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తి, పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు, నేను పరిశుద్ధుడను అని చెప్పండి. అలా చెప్పగలిగిన రోజు ఏ రోజు అంటే మీరు మారుమనసు పొందిన రోజు. దేవునికి మహిమ కలుగును కాక. వినండి, రాళ్ళు తీయకుండా దేవుడు నీ దగ్గర రాడు. అక్కడ ప్రభు చేసే ప్రార్థన అంటే ముగిస్తున్నా. ప్రభు చేసే ప్రార్థన అంటే ఆయన కన్నులెత్తి, ఆ మాట చదవండమ్మా కాస్త. యేసు కన్నులు పైకెత్తి అంటే ఎక్కడ? ఆకాశం వైపు కన్నులెత్తి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు? రాయి తీసినప్పుడు. ఆమె చెప్పండి. రాయి, ఈ రాత్రి రాళ్ళు ఎంతమంది తీసేయాలనుకుంటున్నారు? రాళ్ళు ఉన్నా చెప్పకండి పాస్టర్ గారు, రాళ్ళు ఉన్నా చూపించను, నా రాళ్ళు దాచుకుంటా. ఏమన్నా డబ్బులైనంత అయ్యి, డబ్బులు పెట్టెలోనో బీరువాలోనో బ్యాంకులో ఉంచుకుంటారు. పాపం ఎక్కడ ఉంచుకున్నారు చెప్పండి? అది హృదయంలో ఎక్కడ ఉంచుకుంటారు? పాపం హృదయంలో ఉంచుకుంటారు. ఎవరికి తెలియదు అని. కానీ దేవునికి తేటగా బాగా తెలుసు. నువ్వు రాళ్ళు ఈ రాత్రి తీయగలిగితే, రాళ్ళు పడతాయి, ఖచ్చితంగా పడతాయి. వచ్చి పడ్డాయి కొంతమందికి. ఆ రాళ్ళు పోవాలంటే పరీక్ష చేసుకో ముందు. దేవునికి స్తోత్రం. దావీదు గారు ఒక మాట అంటాడు, మీకు ఆయాసకరమైనవి నా ఇందు ఏమైనా ఉందేమో నన్ను పరీక్షించి ఏమన్నాడు అక్కడ? నన్ను పరీక్షించయ్యా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా మీరు ఈ ప్రార్థన చేశారా? ఇప్పుడు కొంతమందికి ఫోన్ చూడకడా అంటే వాళ్ళకి ఎంత కోపమో. ఫోన్ చూడు నాయన, బాగా కళ్ళు పోయిందాకా చూడు అంటే భలే థ్యాంక్స్ అండి. రేపు కళ్ళు ఏదో మసకొస్తుంది కదా, ఆ రోజు ఈ గద్దించిన వ్యక్తి గుర్తుకొస్తాడు. ఎందుకంటే అదొక రాళ్ళు. ఇవాళ మరి యవనస్తులైతే సెల్ ఫోను నడుస్తా సెల్ ఫోన్ చూసే మేధావులు ఉన్నారు. అదొక రాయి, ఇంకేం గుర్తుండదు. నేను ఒక అబ్బాయిని చూశాను ఇందాక. నేను షాప్కి వెళ్ళాను కటింగ్ కోసం. నేను షాప్లో ఆ కటింగ్ చేస్తుంటే అద్దంలో కూడా చూస్తున్నాడు, కనబడుతుంది నాకు. ఏం లేదు, కొట్టుడు 2 ఏళ్లతో పట కొడుతున్నాడు. చాలా బాధేసింది. ఈ రాయి ఎప్పుడు తీసేయగలవు?
ఎప్పుడు తీసేస్తావు? ఆ రాయి గురించి కనిపెట్టు. దేవునికి స్తోత్రం. ఆ రాయి మీద చూపు పెట్టు. ఆ రాయి మీద చూపు పెట్టు. నేను రాళ్ళు లేని వ్యక్తి ఉండాలి. ఆమె చెప్పండి, ఉండాలా? రాళ్ళు లేని వ్యక్తి ఉండాలా? రాళ్ళు ఉన్న వ్యక్తి ఉండాలా? ఆ రాయి మనకు తెలియదు. అలా చెప్పేవాడు ఉంటాం, మన భాగ్యం అనుకోవాలా. మనం గద్దించేవాడే మనం ప్రేమించేవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సరే, రాయి తీసేశారండి, ఇంక టైం అవుతుంది. రాయి తీసేశారు. తీసిన తర్వాత యేసయ్య పని చేయటం ప్రారంభించాడు. కన్నులెత్తి తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నువ్వు నా మనవి వినుచున్నందుకు మీకు స్తోత్రము, కృతజ్ఞతా స్తోత్రము అని చెప్పి ఎవరి కోసం? చుట్టూ ఉన్న ప్రజల కోసం ఆ ప్రార్థన ప్రభు చేశారు. 42వ వచనం చాలమ్మా. 42వ వచనం, 43 కృప. ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని దేవునికి స్తోత్రం. చూసారా? రాయి తీసివేయటం ఒక పని. దేవునికి స్తోత్రం చెప్పండి. కట్లు విప్పటం, రాయి అడ్డు ఉండి కట్లు ఒప్పలేరు, విప్పదీయలేరు. పాపములో నుండి నువ్వు బయటకు వచ్చిన తర్వాత నీ కట్లును విప్పే సేవకులను దేవుడి దగ్గర పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఇప్పుడు సేవ చేస్తున్నారు. కట్లన్నీ విప్పితే లాజరు బయటికి వస్తాడు. దేవునికి స్తోత్రం. చక్కగా నడుస్తాడు. ద హోస్ పవర్ గాడ్. అతను కట్లు విప్పి పోనీయుడి అంటే ఇక్కడ ఏం జరిగిందంటే, రాయి తీసేశారు. యేసయ్య అక్కడ పని చేయటం ప్రారంభించాడు. ఆమె చెప్పండి, మీ జీవితంలో యేసయ్య పని చేయాలంటే మీ హృదయంలో ఉన్న రాళ్ళు మొదట తీసేయండి. తీసేస్తే దేవుడు మీ జీవితంలోకి వచ్చి పని చేస్తాడు. ఆమె చెప్పండి, ఆయన పని చేస్తాడు. ఇదిగో పరిశుద్ధాత్మదేవుడు మీ హృదయంలో ఉన్న రాళ్ళను చూస్తున్నాడు. ఆ పాపం అనే రాళ్ళను చూస్తున్నాడు. అందుకే ఆయన మీలోకి రాలేకపోతున్నాడు. ఎందుకు తెలుసా? రాళ్ళు అడ్డంగా ఉన్నాయి కాబట్టి రాళ్ళు తీసేయండి. ఈరోజు ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు మీలోకి రాబోతున్నాడు. మోకరించండి, కళ్ళు మూసుకోండి. ఎంతమంది రాళ్ళు ఉన్నాయని గ్రహించారు? రాళ్ళు ఉంచుకొని కూడా రాళ్ళు లేవంటే వాళ్ళు అమాయకులు, మూర్ఖులు, గుడ్డోళ్ళు. యథార్థవంతులు ఏం చేస్తారు తెలుసా? నాలో తప్పు ఉంది, నాలో ఈ పాపం ఉంది, నేను ఒప్పుకుంటున్నాను, విడిచిపెడుతున్నాను అనేవాళ్ళు. మోకరించండి అబ్బాయి, మోకరించి ప్రార్థన చేయండి. ఒప్పుకొని విడిచిపెట్టువాడు ధన్యుడట. దేవునికి స్తోత్రం. ప్రార్థించేయండి అమ్మా. దేవుడు మీ కళ్ళకు చూపిస్తాడు మీలో ఉన్న లోపమేంటో. మీరు భక్తులు అనుకుంటున్నారేమో, కానీ మీ అంతరంగంలో కొన్ని రాళ్ళు వచ్చి అడ్డంగా పడ్డాయి. సమాధానం లేని అసమాధానపు రాళ్ళు. తర్వాత దేవుని జీవాన్ని చూడకుండా చేసే అంధకారపు శక్తుల యొక్క రాళ్ళు. వీటన్నిటినీ ఏరితే కానీ దేవుని సమాధానం నీ ఇంటికి రాబోతుంది. దేవుని సమాధానం మృతతుల్యమైన నీ దేహం మీదకి రాబోతుంది. దేవుని సమాధానము నీ బిడ్డల మీదకి రాబోతుంది. దేవుని సమాధానం మీ ఇంటిలోకి రాబోతుంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. రాళ్ళు ఉంచుకోవద్దు సుమా. రాళ్ళను ఈ రోజు నుండి ఏరి పారేయండి. మారు మనసు పొందావా అని ఎవరు నిన్ను అడిగితే, నేను మారు మనసు పొందాను, మార్చుకున్నాను నా బ్రతుకును అన్నట్టుగా నువ్వు ఉండాలి, రెడీగా ఉండాలి. లేదండి ఇంకా మార్చుకోలేదు. ప్రభు వచ్చేస్తున్నాడు. రాళ్ళు తీయకపోతే ఆ పునరుత్థాన శక్తిని ఎప్పుడు అనుభవిస్తావు? ఈరోజు నిన్ను నీవు పరీక్షించుకో.
పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గర రాబోతున్నాడు. నా రాళ్ళని నేను తీసేసుకుంటా, కన్నీరు కార్చండి, పశ్చాత్తాపడండి. ప్రభువా నన్ను క్షమించు, నా పాపాలు క్షమించు అడగండి. ప్రభు సహాయం చేస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. నా కన్న తండ్రి, మీ నామానికి స్తోత్రాలు. అద్భుతాలు చేయువాడా, మీకే స్తోత్రాలు. నా కన్న తండ్రి, మీకే వందనాలు. అయ్యా అయ్యా అయ్యా, ఈ బిడ్డలను దర్శించండి. దైవశక్తి, దేవుని మహిమ ఆవరించునుగాక. అయ్యా, రాళ్ళు అడ్డుగా ఉన్నప్పుడు మీరు మాలోకి రాలేరయ్యా. మీ మాట మాలకు రాదయ్యా. మీ శక్తి మాలో రాదు కదా ప్రభువా. ఆ రాయి అడ్డుకున్నప్పుడు అయ్యా నన్నైనా మీరు పని చేయలేదు ప్రభువా. రాయి తీసినప్పుడే మీరు పని చేశారు. అక్కడ అయ్యా మీ యొక్క శక్తిని కనపరిచారు ప్రభువా. సమాధి చేయబడి 4 దినాల తర్వాత లాజరును లేపి ప్రపంచానికి చూపించారు. ఇప్పటికీ మీరు సజీవుడని నన్ను నమ్ముచున్న బిడ్డల జీవితాల్లో మీ పునరుత్థాన శక్తి జరుగునుగాక. అయ్యా అయ్యా, అంచనాలకు మించిన మీ కార్యము చేయబోతున్నారు ప్రభువా. బిడ్డలను దీవించండి, మీ కృపల భద్రపరచండి. సమస్త దయ్యాలను బంధిస్తూ అయ్యా ఇదిగో నన్నైనా పాపమని రాయి తీసేసే మనసు దయచేయండి. ఏ రాళ్ళున్నాయో గుర్తించే మనసు దయచేయండి. ఆ రాళ్ళను ఏరి పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ఏరి పారేయటానికి వారికి మారు మనసు దయచేయండి. మీ కృపల భద్రపరచమని సమస్త దయ్యాలను బంధిస్తూ నీ దాసు నన్ను ప్రభువా ఈ మాటలు చెప్పడానికి ఒక పాత్రగా మీరు నన్ను వాడుకున్నారు ప్రభువా. మీకే స్తోత్రం. బిడ్డలందరినీ దీవించి బలపరచమని, అనారోగ్యంతో మంచాల మీద ఉన్న వారిని ముట్టండి ప్రభువా. వారిని ముట్టండి ప్రభువా. దయ్యముల చేత పీడింపబడుచున్న వారిని మీరు ముట్టుచున్నారయ్యా. నా నీతిమంతుడా, మమ్మల్ని నీతిమంతుడుగా చేసిన దేవా, నా పరిశుద్ధుడా, మమ్మల్ని పరిశుద్ధులుగా చేసిన దేవా, శక్తి కలిగిన దేవా, మీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపావు. మీ కార్యం జరిగించమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన పరమ తండ్రిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం, సన్నిధి, భద్రత, కాపుదల ఇక్కడ కూడిన బిడ్డలకు, దూరాన ఉండి వాక్యం ఇచ్చిన బిడ్డలకు, సకల పరిశుద్ధులకు ప్రభు కృపతోడు ఎండి సమాధానంతో నడిపించును గాక. ఆమెన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జై బోలో యేసు మహారాజుకే, రాజుల రాజుకే, ప్రభుల ప్రభునకే జయము కలుగును గాక. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. ఈ వాక్యము మిమ్మల్ని బలపరిచింది అని నేను నమ్ముతున్నాను. ఈ వాక్యం అనేకులకు బలపడలాగున ఈ వాక్యాన్ని అనేకులకు అందించండి. మీ స్నేహితులకు, బంధువులకు అందించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రభు రాకడ చాలా దగ్గరలో ఉంది. దేవుని రాకడకు సిద్ధపడండి. అనేకులను సిద్ధపరచండి. ప్రభు కృప మీకు తోడేండును గాక. ఆమెన్. అందరికి వందనాలు.